సాయిరెడ్డి వినయ్ రాజ్ రెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను నిర్వహించారు. 2022లో తన కుమారుడు యాక్సిడెంట్లో చనిపోవడంతో అప్పటి నుంచి అవగాహన కల్పించేందుకు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్ఎంఆర్ గ్రూప్ నిర్వాహకులు తెలిపారు. 250 నుంచి 300 వరకు డొనేషన్లు కలెక్ట్ చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న పెద్ద పండుగలాగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 22లో మా పెద్దబ్బాయి వినరాజ్ రెడ్డి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఆన్ హిస్ బిహాఫ్ ఏమైనా మనం ఒక సోషల్ యాక్టివిటీ టేకప్ చేయాలి. మరి ఇట్లా యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళకు ఎమర్జెన్సీ బేసిస్ లో ఫస్ట్ వాళ్ళకు మెజారిటీ టైం బ్లడ్ అవసరం పడుతుంది. మన చిరంజీవి గారు ఈవెన్ లయన్స్ క్లబ్స్ కానివ్వండి, లేదంటే ఈవెన్ రెడ్ క్రాస్ సొసైటీ కానివ్వండి, వారందరూ కూడా ముందుకొచ్చేసి ఈ బ్లడ్ డొనేషన్ ఒకటి చాలా మంచి ప్రోగ్రాము, ఒక నోబెల్ ప్రోగ్రాము, ఒక లైఫ్ సేవింగ్ ప్రోగ్రాము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనము ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి వారందరూ కూడా బాగా ప్లాన్ చేశారు. మరి దాంట్లో చిరంజీవి గారు కూడా వారి మంచి ప్రైమ్ స్టేజ్లో వారి వచ్చే ఇన్కంలో కొంత కంట్రిబ్యూట్ చేసేసి మరి వారు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టేసి వేరియస్ వాళ్ళ ఫ్యాన్ అసోసియేషన్స్ కానివ్వండి, వారంటే అభిమానం ఉన్న వేరియస్ పబ్లిక్లో కానివ్వండి, వేరియస్ ప్లేస్లో కానీ ఈ బ్లడ్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేస్తూ దానికి ఒక మంచి ఊపి తీసుకొచ్చారు. అట్లాంటి పొజిషన్లు ఏంటంటే మాకు కూడా వారితో ఉన్న సాన్నిహిత్యంతో మేము కూడా వారి బ్లడ్ బ్యాంక్తో టైప్ అయిపోయి అప్పటి నుండి కంటిన్యూగా ఓకే మేము వేరే ఎక్కువ ఏం చేయకుండా కనీసం ఏంటంటే ఈ పర్టికులర్ నోబెల్ కాజ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. దాన్ని మనం కూడా ఎంతో కొంత మనం సొసైటీ వెల్ బీయింగ్ గురించి మనము కాంట్రిబ్యూట్ చేయాలి, దాంట్లో మనం కూడా ఒక రోల్ ప్లే చేయాలనే ఒక ఉద్దేశంతో మేము స్టార్ట్ చేశాము. బట్ మరి అది బికమ్ ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. అది ఎట్లా అంటే ఈ 24th డిసెంబర్ వచ్చేసిందంటే కంపల్సరీ ఇక్కడ ఎస్ఎంఆర్ తరఫున వారి అబ్బాయి గురించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తారని చెప్పేసి మాకు రెగ్యులర్గా వాలంటీర్స్ ఎవ్రీ ఇయర్ వాలంటీర్స్ కూడా వస్తుంటారు. మరి మేము దాన్ని ఒక పండుగ లాగా దాన్ని తీసుకెళ్తూ మా ఇంట్లోనే మేము ఆర్గనైజ్ చేస్తాం. గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద యంగ్ జనరేషన్స్. మరి వారందరూ కూడా చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మేము కూడా ఆ పర్టికులర్ కాంపెయిన్లో అట్లాంటి బ్రాండింగ్లో అంటే బ్లడ్ ఇస్తే మంచిది, వాళ్ళకు ఆరోగ్యం మంచిది, సొసైటీ మంచిది, ఎవరికైతే ప్రాణహాని ఉన్నదో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ చేస్తారని ఒక మంచి ఉద్దేశంతో మేమైతే చేశామో